సెషన్లో మనం పైథాన్ ప్రోగ్రామ్స్ సిరీస్లో భాగంగా డిగ్రీలో డేటా సైన్స్ చదువుతూ స్టూడెంట్స్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనే సబ్జెక్ట్కి సంబంధించిన ప్రాక్టికల్ సెషన్స్ని మనం ఈ సిరీస్లో స్టార్ట్ చేస్తున్నాం. ఈ సిరీస్లో భాగంగా ఈ ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 1, write a program that takes the two integers as command line arguments and prints the sum of two integers అని మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో మీన్స్ మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేసి రెండు ఇంటీజర్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఆ రెండు ఇంటీజర్స్ యొక్క సమ్ ఎంత ఉంది అనేది మనం ప్రజెంట్ చేయాలి. అయితే ఇక్కడ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం కొంత బేసిక్ నేర్చుకుందాం. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏంటంటే ఇది మనం ఇచ్చే ఇన్పుట్ని డైరెక్ట్గా ప్రోగ్రామ్ కమాండ్ లైన్ సెక్షన్ నుంచి మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ని రీడ్ చేసి ప్రోగ్రాంలో ఏ ఫంక్షన్ అయితే రాసామో ఆ ఫంక్షన్కి అనుగుణంగా ఈ వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే వితౌట్ ఓపెనింగ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ని ఓపెన్ చేయకుండానే, ప్రోగ్రామ్ని రన్ చేయకుండానే డైరెక్ట్గా పైథాన్ నుంచి మనకు కావాల్సిన ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చేసి దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ని డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాం. సో దీనివల్ల వితౌట్ ఓపెనింగ్ దట్ ప్రోగ్రామ్ మనం డైరెక్ట్గా మనం ఏవైతే వాల్యూస్ ఇస్తున్నామో ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని ఇమ్మీడియట్గా తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ అ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అనమాట. అంటే కమాండ్ సెక్షన్ నుంచి మనం ఆ ప్రోగ్రామ్కి సరిపడేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్కి వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రోగ్రామ్ని ఎలా చేయాలి అనేది కూడా మనం చూద్దాం. రైట్. సో ఇఫ్ యూ టేక్ దట్ ప్రోగ్రామ్ కోడ్ మనం ఎట్లా రాయాలి. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ కోడ్. ఫస్ట్ మనం ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ చేయాలి అంటే సిస్టమ్కి సంబంధించినటువంటి ఒక ఫైల్ ఇంపోర్ట్ చేయాలి. SYS ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ SYS తీసుకుంటాం. దెన్ ఆఫ్టర్ ఇక్కడ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ మన ప్రోగ్రాంలో టూ ఇంటీజర్స్ అనేవి రిక్వైర్ ఉంది. అంటే రెండు ఇంటీజర్స్ మనం తీసుకోవాలి. యూజర్ ఎంటర్ చేసినటువంటి కమాండ్ లైన్ నుంచి యూజర్ ఎంటర్ చేసినటువంటి ఆ రెండు ఇంటీజర్స్ వాల్యూస్ని మనం సమ్ చేసి అవుట్పుట్ చూపించాలి. అయితే ఇక్కడ టూ ఇంటీజర్స్తో పాటు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ తీసుకున్నప్పుడు ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఫైల్ నేమ్ కూడా ఒక ఆర్గ్యుమెంట్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్గా అంటే రెండు ఇంటీజర్స్ కావాలి అనుకుంటే ఇంక్లూడింగ్ ఫైల్ నేమ్ తోటి 3 ఇంటీజర్స్ రిక్వైర్ అవుతాయి. సో కాబట్టి యూజర్ ఎంటర్ చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా 3 ఉండాలి. 2 వచ్చేసి ఇంటీజర్స్, ఒకటి వచ్చేసి ఫైల్ నేమ్. సో 3 ఉంటేనే ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. 3 ఆర్గ్యుమెంట్స్ కన్నా తక్కువ ఉన్నా 3 ఆర్గ్యుమెంట్స్ కన్నా ఎక్కువ ఉన్న ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. కాబట్టి దీనికి సంబంధించి మనం యూజర్ ప్రొవైడ్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ఎగ్జాక్ట్గా 3 ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. ఇఫ్ లెంత్ సైజ్ డాట్ అంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఇంపోర్ట్ ఫైల్ సైజ్ డాట్ ఆర్గ్యుమెంట్ వేరియబుల్స్ ARGV ఉంది కదా, ARGV నాట్ ఈక్వల్స్ టు 3 అయితే డైరెక్ట్గా మనం నెగటివ్ ప్రాంప్ట్ రాస్తున్నాం. నాట్ ఈక్వల్స్ టు 3 అనేది ట్రూ అయితే, అంటే నాట్ ఈక్వల్స్ టు 3 అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది? యూజర్ ఇచ్చినటువంటి వాల్యూస్ 3 కన్నా తక్కువ ఉన్నా 3 కన్నా ఎక్కువ ఉన్నా, అంటే 1 or 2 or 4 and above. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఈ మనం ఇచ్చినటువంటి ఇఫ్ కండిషన్ అయితే ఉందో అది ఫాల్స్ అవుతుంది. అంటే నాట్ ఈక్వల్స్ టు 3 ఉన్నప్పుడు. సో నాట్ ఈక్వల్స్ టు 3 ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వదు. కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఒక ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేస్తున్నాం, ప్లీజ్ ప్రొవైడ్ ఎగ్జాక్ట్లీ 2 ఇంటీజర్స్ అని. రైట్. సో 2 ఇంటీజర్స్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నాం. రెండోది, ఒకవేళ 3 ఎగ్జాక్ట్గా ఇచ్చాడు అనుకోండి, సో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గెట్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. కమాండ్ లైన్లో యూజర్ ఇచ్చినటువంటి ఆ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, నెంబర్ 1, నెంబర్ 2 అనేవి మనం ప్రోగ్రాంలో రాసుకున్నటువంటి వేరియబుల్స్. ఈ నెంబర్ 1 అనే వేరియబుల్కి యూజర్ ఎంటర్ చేసిన ఆర్గ్యుమెంట్ వేరియబుల్స్లో ఫస్ట్ ఇండెక్స్ అంటే 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్సెస్ ఉంటాయండి. మనం 3 ఇచ్చాం కాబట్టి 3 ఇండెక్సెస్ ఉంటాయి. ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో అయితే ఇక్కడ గమనిస్తే ఇంటి తర్వాత మనం ఏం రాసాం? SYS డాట్ ఆర్గ్ వేరియబుల్ ఆఫ్ 1 రాసాం. అంటే ఇండెక్స్ వాల్యూ 1 ఇచ్చాం. అంటే 0 అనేది ఏమవుతుంది అంటే ఫైల్ నేమ్ అవుతుంది. ఫైల్ నేమ్ అనేది 0 అవుతుంది. కాబట్టి ఆ ఫైల్ నేమ్ని మనం ప్రోగ్రామ్ లోపల ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నో నీడ్ టు రైట్, వీ హ్యావ్ టు చెక్ ఫ్రమ్ నెక్స్ట్ ఇండెక్స్ అనమాట. అంటే ఇండెక్స్ 1 అండ్ ఇండెక్స్ 2 మాత్రం చెక్ చేయాలి. ఇండెక్స్ 1లో యూజర్ అంటే ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 1
పొజిషన్లో ఏదైతే ఇచ్చాడో అది నెంబర్ 1 అంటున్నాం, అండ్ ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 2 పొజిషన్లో ఏదైతే ఇచ్చారో అది నెంబర్ 2 అంటున్నాం. సో యూజర్ ఎంటర్ చేసినటువంటి 3లో ఇండెక్స్ 1 అండ్ ఇండెక్స్ 2లో ఉన్నటువంటి నెంబర్స్ని మనం నెంబర్ 1 అండ్ నెంబర్ 2కి అసైన్ చేసాం. అది గెట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని మనం పిలుస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఈ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే మనల్ని క్వశ్చన్లో ఏం అడిగారు, సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ అన్నారు కాబట్టి. సో వీటికి సమ్ ఐడెంటిఫై చేయాలి. టు ఐడెంటిఫై ద సమ్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ క్యాలిక్యులేట్ ద ప్రింట్ సమ్ ఆప్షన్. డైరెక్ట్గా టోటల్ అనేటువంటి వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు నెంబర్ 1 మన దగ్గర ఉంది, నెంబర్ 2 ఉంది కాబట్టి జస్ట్ యాడిషన్ చేసేస్తే సరిపోతుంది. నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2, దట్స్ ఇట్. ఇప్పుడు మనకు టోటల్ కూడా క్యాలిక్యులేట్ అయింది. ఇప్పుడు ఈ క్యాలిక్యులేట్ అయిన టోటల్ని మనం అవుట్పుట్గా ప్రింట్ చేయాలి కాబట్టి మనకున్న కమాండ్ వచ్చేసి ప్రింట్ దిస్ ద సమ్ ఈజ్ అనేసి, లేదా మనకు నచ్చిన ఏదైనా ఒక స్ట్రింగ్ ఇక్కడ రాసుకుంటాం. దెన్ ఈ టోటల్ని మనం ఇక్కడ ప్రింట్ చేసాం. సో ఇట్స్ అ వెరీ సింపుల్ అనమాట, సింపుల్ ప్రోగ్రామ్. ఇలా ఈ రకంగా మనం రాయొచ్చు. ఈ ఫైల్ మొత్తాన్ని మనం యాడ్.py అనే పేరుతో కనుక సేవ్ చేస్తే సపోజ్, అప్పుడు ఫైల్ నేమ్ ఏమవుతుంది, యాడ్.py అవుతుంది. ఈ యాడ్.py అనేది ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 0 అవుతుంది. దట్ ఈస్ అ 0 ఇండెక్స్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 1 వచ్చేసి నెంబర్ 1, ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 2 వచ్చేసి నెంబర్ 2, అండ్ ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 0 వచ్చేసి యాడ్.py. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ 3 వేరియబుల్స్ ఉంటేనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఇది వేరియబుల్ 1 అవుతుంది. దాంట్లో ఇచ్చిన 2 నెంబర్స్ వచ్చేసి వేరియబుల్ 2 అండ్ వేరియబుల్ 3 అవుతాయి. రైట్. సో ఈ రకంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అవుట్పుట్ కనుక చేస్తే మనకు డైరెక్ట్గా ప్రోగ్రామ్ని మనం రన్ చేయలేము. ఇది ఎలా చేయాలి, కమాండ్ లైన్లో, అంటే కమాండ్ ఆప్షన్ ఉంది కదా, మనకు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం కాబట్టి మనం ఇక్కడ డాస్ మోడ్లో కమాండ్ ఓపెన్ చేసి ఎక్కడైతే మనం ఫైల్ ఏ లొకేషన్లో అయితే సేవ్ చేసామో ఆ లొకేషన్కి నావిగేట్ అయిపోయి అక్కడ పైథాన్ అనేటువంటి కీవర్డ్, పైథాన్ ప్రోగ్రామ్ కాబట్టి పైథాన్ అనే కీవర్డ్ టైప్ చేసి జస్ట్ గివ్ ఏ స్పేస్ అండ్ యువర్ ఫైల్ నేమ్ యాడ్.py, దిస్ ఈజ్ ద ఇండెక్స్ 0 స్పేస్ నెంబర్ 1 ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 1 వాల్యూ స్పేస్ ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 2 వాల్యూ. సో ఇక్కడ 2 వేరియబుల్ 15 స్పేస్ 30 ఇచ్చాము. ఎక్కడైతే స్పేస్ ఇచ్చామో అది సపరేట్ వేరియబుల్గా సిస్టమ్ గుర్తుపడుతుంది. అంటే యాడ్.py అనేది వేరియబుల్ 0, 15 అనేది వేరియబుల్ 1 పొజిషన్ అండ్ 30 అనేది వేరియబుల్ 2 పొజిషన్. సో టోటల్గా వచ్చేసి మనకు 3 ఆర్గ్యుమెంట్ వేరియబుల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందులో ఏమేమి ఉన్నాయనేది కనుక మనం క్లియర్గా చూస్తే ఇక్కడ యాడ్.py అనేది ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 0 అవుతుంది. 15 అనే నెంబర్ ఏదైతే ఇచ్చామో, ఆఫ్ కోర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 15 యూ కెన్ గివ్ ఎనీ నెంబర్, రైట్. ఆ నెంబర్ ఏదైతే ఉందో అది ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 1 అవుతుంది. దెన్ మీరు ఇచ్చినటువంటి సెకండ్ నెంబర్ 30, ఈ ఎగ్జాంపుల్లో 30 ఏదైతే ఉందో అది కాస్త మనకేమవుతుంది, ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 2 అవుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ టోటల్గా ఎన్ని వచ్చాయి, మనకు 3 ఆర్గ్యుమెంట్ వేరియబుల్స్ వచ్చాయి. సో ఇఫ్ లెంత్ సైజ్ డాట్ ఆర్గ్యుమెంట్ వేరియబుల్ నాట్ ఈక్వల్స్ టు 3 అన్నాం. సో ఇక్కడ ఎగ్జాక్ట్ 3 వచ్చాయి కాబట్టి ఇది ఫాల్స్ కాబట్టి మనకు ఎల్స్ సెక్షన్ ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు 15 వచ్చేసి నెంబర్ 1కి పాస్ అవుతుంది, 30 వచ్చేసి నెంబర్ 2కి పాస్ అవుతుంది. దెన్ టోటల్లో ఈ నెంబర్ 1లో ఉన్న వాల్యూ ప్లస్ నెంబర్ 2లో ఉన్న వాల్యూ రెండు కూడా సమ్ చేయబడతాయి. సో అప్పుడు మనకు 45 అనే నెంబర్ ఇక్కడ టోటల్లో సేవ్ అవుతుంది బికాజ్ 30 + 15. దెన్ ప్రింట్ ఆప్షన్ ద్వారా మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, ద సమ్ ఈజ్ ఇక్కడ ఉన్న 45 ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్ ఎగ్జిక్యూట్ అయ్యే మెథడ్. ఇప్పుడు ఇది మనం పైథాన్ ప్రోగ్రాంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్ నేను టైప్ చేశాను. సో ఇంపోర్ట్ సైజ్ ఇఫ్ లెంత్ సైజ్ డాట్ ఆర్గ్యుమెంట్స్ నాట్ ఈక్వల్స్ టు 3 ప్రింట్ ప్లీజ్ ప్రొవైడ్ ఎగ్జాక్ట్లీ 2 ఇంటీజర్స్. ఇది జస్ట్ స్ట్రింగ్ కాబట్టి మీరు ఏదైనా రాయొచ్చు. ఎల్స్ ఒకవేళ ఎగ్జాక్ట్ 3 కనుక ఉన్నట్లయితే ఇంకా ఇది ఎగ్జిక్యూట్ కాదు. సో అప్పుడు మనకేమవుతుంది, వీ హ్యావ్ టు గెట్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ దట్ యూజర్ సెక్షన్. యూజర్ ఏదైతే ప్రొవైడ్ చేశాడో అక్కడ నుంచి మనం ఆర్గ్యుమెంట్ వాల్యూస్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నెంబర్ 1 ఈక్వల్స్ టు ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే యూజర్ ప్రొవైడ్ చేసినప్పుడు అన్నీ కూడా బై డిఫాల్ట్ వాల్యూస్ టెక్స్ట్ లేదా స్ట్రింగ్గానే ఉంటాయి. సో వాటిని మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి బికాజ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద అర్థమెటిక్ ఆపరేటర్, రైట్. సో SYS అనేది మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సిస్టమ్ ఫైల్గా ఆ ఫైల్ మనం ఇంప్లిమెంట్ చేస్తూ SYS డాట్ ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 1 ఇండెక్స్ అలాగే SYS డాట్ ఆర్గ్యుమెంట్ వేరియబుల్ 2 ఇండెక్స్ రెండు తీసుకున్నాం. 1 ఇండెక్స్ని నెంబర్ 1లో స్టోర్ చేసాం, 2 ఇండెక్స్ని నెంబర్ 2లో స్టోర్ చేసాం. దెన్ ఆఫ్టర్ టోటల్ వేరియబుల్ ద్వారా మనం నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 రెండింటిని మెర్జ్ చేసాం. దెన్ ఆన్సర్ ఏదైతే ఉందో మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ హ్యావ్ సేవ్డ్ దిస్ ఫైల్ విత్ cadd.py. cadd.py అనే పేరుతో నేను సేవ్ చేశాను. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా రన్ చేస్తే మనకు ఆర్గ్యుమెంట్స్ మ్యాచ్ కావు కాబట్టి
మనకు ఎర్రర్ రావడం జరుగుతుందన్నమాట. రైట్. సో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? డైరెక్ట్గా వీ హ్యావ్ టు ఓపెన్ ద కమాండ్ లైన్ సిఎండి, రన్లో సిఎండి అని టైప్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కాపీ ద పాత్ వేర్ వీ సేవ్డ్ అవర్ ఫైల్. రైట్. సో మన ఫైల్ ఎక్కడ సేవ్ అయింది, జస్ట్ ఈ లొకేషన్ సెలెక్ట్ చేసి కాపీ అనండి. సో ఈ లొకేషన్ మొత్తం కాపీ అవుతుంది. సో దెన్ గో టు ద కమాండ్ సెక్షన్, రన్, go to run and type cmd, press enter. ఇక్కడ cd స్పేస్ అనేసి మనం కాపీ చేసుకున్న టోటల్ పాత్ ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం. రైట్, వి నావిగేటెడ్ టు దట్ ఫైల్ వేర్ వి సేవ్డ్. అండ్ ఇక్కడ మనం టైప్ చేయాల్సింది ఏంటి, పైథాన్ స్పేస్ cadd.py. ఎందుకంటే నేను cadd అని ఇచ్చాను. ఇక్కడ మనకు నచ్చినటువంటి వాల్యూస్ ఏవి కావాలనుకుంటే ఆ వాల్యూస్ ఇచ్చేద్దాం. రైట్. ఓకే, సో మీరు ఏ రకమైన వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. సో ఇందులో చూడండి, పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఆర్గ్యుమెంట్ 1 వాల్యూ స్పేస్ ఆర్గ్యుమెంట్ 2 వాల్యూ. ఓకే, సో ఇలా ఇచ్చాం, ఎంటర్ ప్రెస్ చేసాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ద సమ్ ఈజ్ 50 అని ప్రింట్ అయింది. చూస్తున్నారు, ఇక్కడ ప్రోగ్రామ్ నేను ఓపెన్ చేయలేదు, వితౌట్ ఓపెనింగ్ ద ప్రోగ్రామ్. సో మనకు కావాల్సినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది మనం గెట్ ఆన్ చేసుకోవడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటాం. అంటే కమాండ్ సెక్షన్ నుంచి మనం ఆర్గ్యుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం వితౌట్ ఓపెనింగ్ దట్ ప్రోగ్రామ్, వితౌట్ ఓపెన్ ద కోడ్ అండ్ వితౌట్ రన్ ద ఫైల్. రైట్, ఇక్కడ ఫైల్ని సపరేట్గా ఎగ్జిక్యూట్ చేయట్లేదు, రన్ చేయట్లేదు, డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్ నుండి మనకు కావాల్సిన వాల్యూస్ ఇచ్చాం కాబట్టి దీన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. అండ్ హియర్ వీ హ్యావ్ దట్ ద రిజల్ట్, ద సమ్ ఈజ్ 50 రావడం జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందనమాట ఈ కోడ్. సో ఇఫ్ యూ వాంట్ దట్ కోడ్, మీరు వీడియోని పాజ్ చేసి కోడ్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. And if it is useful to you, please write your opinion in comment section. Thanks for watching.